ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ మనము గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ ఇచ్చారనమాట, కొన్ని దానిలకి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అంటే కొత్త కార్ తెచ్చిపెట్టారు, దానికి కీస్ ఇవ్వలేదన్నమాట అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్. ఆ గైడ్ లైన్స్ కూడా మేమే ఇస్తున్నాం అన్నమాట. సో ఈ గైడ్ లైన్స్ నుంచి ద థింగ్ ఇస్ ఏమి ఎట్లా చేయాలా, ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇండస్ట్రీస్లు పెట్టే వాళ్ళకి మనము 30%, 20%, లేకపోతే 50%, 60% అని బ్రీఫ్గా చెప్పి వింటాం. బట్ దాని అప్లికబిలిటీ ఎట్లా, దాన్ని ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలా అనేది ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనమాట. మా యువరాజ్ గారు అండ్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి. ఇది అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. గైడ్ లైన్స్ అనేది మోస్ట్ క్రిటికల్ అనమాట. ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో గైడ్ లైన్స్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్. బట్ ఎప్పుడైతే పాలసీ రిలీజ్ అయిన వెంటనే మనకు జియో వచ్చింది, అప్లికబిలిటీ విల్ బి దేర్ ఫ్రమ్ దట్ టైం. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అర్లీ బర్డ్ ఎక్కడా లేదు. అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వచ్చింది. ఈ అర్లీ బర్డ్లో ఫస్ట్ 200 కంపెనీస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ లైక్ 10% అనేది వచ్చేదానికి ఉంటుంది. అలాగే మనం 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనం ప్రామిస్ చేశాం. సో ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన దాంట్లో వీ హ్యావ్ గివెన్ టాప్ ప్రయారిటీ. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి మరి పర్సెంటేజ్ ఆఫ్ ఇన్సెంటివ్ వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో బేసిక్లీ ఈరోజు ఇచ్చిన దాంతో ఒక క్లారిటీ ఉంటుంది, పోర్టల్ లాంచ్ అయింటుంది, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటారు. ఆ డిపిఆర్ బట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఆ డేట్ నుంచి అప్లై అవుతుంది అనమాట. అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలేదు కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈరోజు ఇస్తున్నట్లు అనమాట. సో బేసిక్లీ దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అదే కాకుండా మా ఎంఎస్ఎంఈ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్ గారు, నేను కలిసి, ఎందుకంటే దీంట్లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు బ్రీఫ్ చేస్తారు. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటాయి తర్వాత విల్ బి ఏబుల్ టు ఆన్సర్. సో బేసిక్లీ ఈ గైడ్ లైన్స్తో క్లారిటీగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు, లేకపోతే మోడర్నైజ్ చేసేవాళ్ళు, డైవర్సిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ దిస్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ దట్ ఈస్ బీన్ లాంచ్డ్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ అండి. అండ్ ఇదే కాకుండా మన పాలసీలో వచ్చే ఇన్సెంటివ్స్ కూడా నేను చెప్పగలుగుతా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ ఇది కానీ ఇండియాలో మనదే కాంపిటేటివ్గా ఉండే ఇన్సెంటివ్స్ మనం ఇచ్చాము. ఇదే కాకుండా త్వరలో బై నెక్స్ట్ మంత్ May 15th ఎస్క్రో అకౌంట్ మెకానిజం కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. ఎస్క్రో మెకానిజం లాంచ్ చేసినాము. ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా, ఆయన చెప్పిండే విధానం నిన్ననే నేను మా సెక్రటరీ గారు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా వచ్చింది అనుకోండి. ఇండియాలో ఎక్కడ లేదండి ఇన్సెంటివ్స్ అంటే హెచ్చు తక్కువ అందరు ఉంటారు, టైలర్ మేడ్ జీవోస్ ఉంటాయి. బట్ ఎస్క్రో మెకానిజం పెట్టడంతో ఏమవుతుందంటే ఒక నమ్మకం 100% వాళ్ళు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత అయిన తర్వాత ఇంకెవరు ఆపేయకుండా అనమాట. డైరెక్ట్లీ ఇట్ అవుతుంది, ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండదు అనమాట. సో ఆ మెకానిజం కూడా బిల్డ్ చేస్తున్నాము. పాత ఇన్సెంటివ్స్ గురించి కూడా చాలా మంది ఈరోజు రిక్వెస్ట్ చేశారు, సార్ మా పరిస్థితి ఏంది, మాకేం రాలేదు అది అని. దట్ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బై నెక్స్ట్ May 15th 3,000 నుంచి 5,000 crores వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాము. పాతవన్నీ కూడా మాక్సిమం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ద్వారా అవి కూడా క్లియర్ అవుతాయి. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. మీరు ఒక్కటి నేను చెప్పగలుగుతా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఆల్ సెక్టార్స్ లో 8.5 lakh crores అండి. దిస్ హెస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. అంటే ఇది ఏదో నామకే వస్తే ఎంఓయూస్ చేసుకొని చెప్పేది విధానం కాదండి. ఇది ఎస్ఐపిసిలో, ఎస్ఐబిబిలో, క్యాబినెట్లో క్లియర్ అయిన
వాల్యూ చెప్తున్నా నేను. అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే 4 లక్షల కోట్ల పైన. అండ్ దేర్ ఆర్ 2 lakh plus జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది. సో దిస్ ఈస్ అచీవ్డ్ ఇన్ 9.5 months అండి. వీ హ్యావ్ స్టిల్ 4 years 3 months. సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్లో అందరిలో కూడా మేము కలుస్తున్నాం. దే ఆర్ హైలీ regarded about our government, and there you will see lot of good results coming in future అండి. ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేసాం, ఇంకా అచీవ్ చేయబోతున్నాము. మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, మొన్న లోకేష్ గారు కూడా మాకు జిఓఏ మీటింగ్ జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా, ఇదేదో నామకే వస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ కన్సర్న్ మినిస్టర్స్తో కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ రకంగా ఉంది, ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా, ఏం ఇంప్రూవైజ్ చేయాలా అని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చాలా గుడ్ డే, ఎందుకంటే పాలసీ గైడ్లైన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీ పాలసీ అండ్ పార్క్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, అండ్ ఆల్సో పోర్టల్ ఫర్ ప్రైవేట్ పార్క్స్ అండ్ పోర్టల్ ఫర్ ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఇన్సెంటివ్స్. సో ఇవన్నీ కూడా ఈరోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, లైక్ యాజ్ ఈవెంట్ వీ వాంటెడ్ టు డూ ఇస్, ఎందుకంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్గా మనం చూసుకుంటే హీ హెస్ గివెన్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు ద మినిస్టర్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్. How do we empower the state? How do we accelerate the growth of the state? అనే దాని మీద he has exclusively multiple meetings conduct చేసి he has spent lot of time. He clearly instructed us to go to the industrialist, conduct meetings, gather information on a sector base, address all the issues in the new policy. కొత్త పాలసీ తయారు చేసినప్పుడే ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూర్చోమన్నారు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఇండస్ట్రీస్తో కూర్చోమన్నారు. వాళ్ళని తీసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ పాలసీ ఎలా ఉండాలి, ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగతి యాక్సిలరేట్ అవుతూ 15% కన్నా ఎక్కువ గ్రోత్ రేట్ వచ్చేలాగా ప్లాన్ చేయడానికి ఆయన ఒక కార్యాచరణ చేస్తూ అండ్ హీ హెస్ గివెన్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లోనే హీ హెస్ ఫౌండ్ ది మోడల్ ఆఫ్ P4 మోడల్ని అడాప్ట్ చేసుకుంటే, అంటే దేశంలో ఎక్కడ లేదు P4 మోడల్లో పార్క్స్ డెవలప్ చేయొచ్చా అనే దాన్ని ఈరోజు స్ట్రెంథెన్ చేస్తూ ఈరోజు P4 పాలసీ మీద